హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 8. ఈరోజు లెక్చర్లో మనము ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు చార్జ్డ్ హాలో స్పెరికల్ షెల్ గురించి డిస్కస్ చేయబోతాం. దట్టు యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అన్నమాట. ఇదొక హాలో స్పెరికల్ షెల్ అంటే చార్జ్ వచ్చి పైన మాత్రమే డిస్ట్రిబ్యూట్ అయ్యింది. అది దట్టు యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది. అది దీని యొక్క చార్జ్ క్యూ అనుకుందాం, రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకుందాం. స్టూడెంట్స్, ఇప్పుడు ఈ చార్జ్డ్ హాలో స్పెరికల్ షెల్ అంటే మొత్తం చార్జ్ కేవలం అవుట్ సైడ్ మాత్రమే ఉందన్నమాట. ఓకేనా? హాలో చార్జ్డ్ స్పెరికల్ షెల్ అని తీసుకోవచ్చు, లేకపోతే కండక్టింగ్ సాలిడ్ స్పియర్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే కండక్టింగ్ అయినప్పుడు మనం చార్జ్ ఇచ్చినప్పుడు మొత్తం కూడా అవుట్ సైడ్ మాత్రం రిసైడ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీనివల్ల ఎలక్ట్రిక్ పొటెన్షియల్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? అది కూడా 3 పాయింట్స్ దగ్గర డిస్కస్ చేయబోతున్నాం. ఒకటి ఏంటంటే అవుట్ సైడ్ అనమాట, ఇంకొకటి సర్ఫేస్ పైన, ఇంకొకటి ఇన్సైడ్ అన్న. ఫస్ట్ అవుట్ సైడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది సెంటర్ అనుకుందాం. ఓకేనా? సెంటర్ నుంచి ఆర్ డిస్టెన్స్ దగ్గర ఇక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత ఉందో కనుక్కోవాలి. వి అవుట్ ఎలా కనుక్కోవాలి చూడండి. మనం ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో కనుక్కున్న ఒక సింపుల్ టెక్నిక్ని యూజ్ చేసి కానీ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయబోతుంది. అదే ఏంటి సార్ అంటే చూడండి, మనం ముందు ఎప్పుడైతే చార్జ్డ్ హాలో స్పెరికల్ షెల్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కున్నామో మనకు విషయం అర్థమవుతుంది. ఏంటంటే చార్జ్డ్ హాలో స్పెరికల్ షెల్ అవుట్ సైడ్ ఏ పాయింట్ తీసుకున్నా సరే, అవుట్ సైడ్ ఏ పాయింట్ తీసుకున్నా సరే, ఈ చార్జ్ హాలో స్పెరికల్ షెల్ మనకి ఎలా బిహేవ్ చేస్తుందంటే సెంటర్ దగ్గర ఈ చార్జ్ క్యూ ప్లేస్ చేస్తున్నట్టుగా బిహేవ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే KQ/R², where R is the distance from O to point P. మన KQ/R² మనం దేనికి యూస్ చేయాల్సి వస్తుంది అంటే పాయింట్ చార్జ్ యూస్ చేయాలి. కానీ మన హాలో స్పెరికల్ షెల్ ఎందుకు మనం యూస్ చేస్తున్నాం అంటే హాలో స్పెరికల్ షెల్ ఫర్ ఎనీ చార్జ్డ్ హాలో స్పెరికల్ షెల్ ఇట్ బిహేవ్స్ లైక్ ఎ పాయింట్ చార్జ్ ఇఫ్ ద పాయింట్ ఈస్ అవుట్ సైడ్ ద హాలో స్పెరికల్ షెల్. ఇప్పుడు నేను అదే కాన్సెప్ట్ యూస్ చేసుకొని దీని ఒక ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కనుక్కోవాలి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇస్ నథింగ్ బట్ వర్క్ డన్ పర్ 1 కూలుంబ్ చార్జ్. 1 కూలుంబ్ చార్జ్ని ఇన్ఫినిటీ దగ్గర నుంచి పాయింట్ పి దగ్గరికి తీసుకొని రావడాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటాం. ఇప్పుడు పాయింట్ పి అనేది అవుట్ సైడ్ ఉంది, అవుట్ సైడ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంతో కనుక్కోవాలి. ఓకేనా? అవుట్ సైడ్ పాయింట్ తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు అవుట్ సైడ్ ఏ పాయింట్ తీసుకున్నా సరే మనం ఇందాక డిస్కస్ చేసాము. ఓకేనా? ఈ హాలో స్పెరికల్ షెల్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది, ఒక పాయింట్ చార్జ్ ప్లేస్ అట్ సెంటర్. అంటే ఇక్కడ ఒక పాయింట్ చార్జ్ ఉంది, ఆ చార్జ్ కూడా ఎంత అంటే క్యూ. మొత్తం కూడా ఎలా బిహేవ్ చేస్తుంది అంటే ఇక్కడ ఒక పాయింట్ చార్జ్ ప్లేస్ చేసినట్టు దానికి ఒక చార్జ్ ఎంత ఉందంటే క్యూ లాగా బిహేవ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ పాయింట్ చార్జ్ క్యూ ఉంది, డిస్టెన్స్ ఆర్ దగ్గర ఈ పాయింట్ పి దగ్గర మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఏమవుతుందంటే అందరికీ తెలుసు, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ చార్జ్ ఈక్వల్స్ టు KQ/R. పేషెంట్స్ మళ్ళీ దీన్ని నేను రింగ్స్ లాగా తీసుకొని అన్నిటి ఇంటిగ్రేట్ చేసి అంత పెద్ద ప్రాసెస్ చెప్పకుండా సింపుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే కాన్సెప్ట్ యూస్ చేసుకొని చెప్పేస్తున్నాను. ఓకేనా? వి అవుట్ మనకి ఏమిటి వచ్చిందంటే KQ/R. ఓకేనా? అంటే అవుట్ సైడ్ ఏ పాయింట్ అయినా తీసుకోండి. ఓకేనా? ఇది ఎలా బిహేవ్ చేస్తా అంటే పాయింట్ చార్జ్ ఎలా బిహేవ్ చేస్తుంది కాబట్టి సింపుల్గా KQ/డిస్టెన్స్ R అని నేను యూస్ చేశాను. ఓకేనా? అదే మనము సర్ఫేస్ పైన తీసుకున్నాం అనుకోండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ సర్ఫేస్. ఓకేనా? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ సర్ఫేస్ మనకి ఏమవుతుందంటే KQ/R అవుతుంది. R ఇస్ ద రేడియస్. ఎందుకు సార్ అంటే ఇక్కడ మనకి R వాల్యూ R కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ మనం పాయింట్ తీసుకున్నాం అనుకోండి, అది మనకి ఏమవుతుందంటే KQ/R అవుతుంది. అదే ఇప్పుడు ఇన్సైడ్ పాయింట్ తీసుకుందాం. ఇన్సైడ్ ఎలా ఉంటుంది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇన్సైడ్ ఎంత?
ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇన్సైడ్ జీరో రావచ్చు అనుకుంటారు. జీరో రాదు. ఎందుకు సార్ జీరో రాదంటే, చూడండి లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అవ్వచ్చు కానీ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ జీరో అవ్వాలని రూల్ లేదు. చూడండి, ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర నుంచి పాయింట్ పి దగ్గర తీసుకొని రావడానికి KQ/R వర్క్ డన్ అని చేస్తాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ KQ/R వచ్చింది. ఓకేనా? అదే ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఇక్కడ తీసుకొని రావాలంటే KQ/R జరిగింది. స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఇక్కడ తీసుకుని వచ్చాము ఛార్జ్ని 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ని, ఇప్పుడు ఇదే 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ని ఇప్పుడు లోపలికి తీసుకొని రావాలి. లోపల రావాలంటే 1 కూలంబ్ ఛార్జ్ పైన ఎంత వర్క్ జరుగుతుంది? ఎలా అంటే, ఫస్ట్ దీని లోపల మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంతా జీరో. ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అయినప్పుడు ఆ 1 కూలంబ్ పాజిటివ్ ఛార్జ్ పైన ఏదైనా రిపల్షన్ ఏమైనా జరుగుతుందంటే ఏం జరగదు. కాబట్టి ఇక్కడ వరకు ఇన్ఫినిటీ దగ్గర ఇక్కడ తీసుకున్నాం అంటే KQ/R వర్క్ డన్ అనేది జరిగింది 1 కూలంబ్ ఛార్జ్ పైన. మళ్ళీ ఇక్కడి నుంచి లోపలికి తీసుకొని రావాలంటే ఎక్స్ట్రా వర్క్ డన్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదన్నమాట. కాబట్టి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ మనకి ఇన్సైడ్ మనకి ఎంత వస్తుందంటే KQ/R వస్తుంది. ఎందుకంటే సిన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ జీరో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో కాబట్టి ఓకేనా, ఇక్కడ వరకు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ డన్ చేసి మనం అంతగా తీసుకుని రావాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ ఎంత సర్ఫేస్ పైన ఎంత అయితే ఉంటుందో లోపల కూడా మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత ఉంటుందంటే అంతే, సెంటర్లో కూడా అంతే ఉంటుంది. స్టూడెంట్స్, అంటే ఇక్కడ ఉండే ఛార్జ్ని ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొని పోవాలంటే కూడా మనం ఎక్స్ట్రా వర్క్ డన్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. చెప్పేది బాగా అర్థం అనుకుంటున్నా. అంటే చూడండి, ఇన్సైడ్ సర్ఫేస్ సేమ్ వాల్యూ వస్తుంది. ఎంత అంటే KQ/R. అవుట్ సైడ్ పోగానే మనకి ఎంత వస్తుంది అంటే KQ/r అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించి గ్రాఫ్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, గ్రాఫ్ అనేది ఎలా వస్తుంది. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ R. ఓకేనా? చూడండి, సెంటర్ నుంచి సర్ఫేస్ వరకు మనకి ఎంత వస్తుంది అంటే KQ/R దా వస్తుంది. ఓకేనా? లోపల ఏ పాయింట్ తీసుకో, సెంటర్ నుంచి సర్ఫేస్ వరకు మనకి ఎంత వస్తుంది అంటే KQ/R. అంటే R వాల్యూ R అయ్యే వరకు మనకి దీని యొక్క వాల్యూ అనేది కాన్స్టెంట్గా వస్తుంది. ఎంత అంటే KQ/R అన్నమాట. ఇది వెయిన్. R రీచ్ అయింది KQ/R ఉంది సర్ఫేస్ పైన వచ్చినట్టు. ఓకేనా? ఆ తర్వాత ఏమైందంటే అవుట్ సైడ్ మనకి ఎంత అంటే KQ/R అంటే V ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R ఉంది కాబట్టి మనకి ఇలా వస్తుంది అన్నమాట. V అవుట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R కాబట్టి. క్లియర్ స్టూడెంట్స్? బాగా అర్థమైంది అనుకున్నా. అదే ఒకవేళ మనము నెగిటివ్ చార్జ్ తీసుకున్నాం అనుకోండి, VR నెగిటివ్ చార్జ్ తీసుకుంటే ఇలా వస్తుంది అన్నమాట. ఇది V/in, ఇది V అవుట్. ఇక్కడ మనకి -KQ/R వస్తుంది. స్టూడెంట్స్, బాగా అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఇన్సైడ్ నుంచి సర్ఫేస్ వరకు మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత ఉందంటే KQ/R గా వస్తుంది. అవుట్ సైడ్ వెళ్తే KQ/r వస్తుంది, వేర్ R is the distance from center to the point P. స్టూడెంట్స్, మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దీనికి సంబంధించి న్యూమరికల్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే స్టూడెంట్స్, మన క్వశ్చన్ ఏంటంటే 2 కాన్సెంట్రిక్ స్పెరికల్ షెల్స్ ఉన్నాయి. ఓకేనా? ఒక షెల్ యొక్క రేడియస్ R1 చార్జ్ Q1, ఇంకో షెల్ యొక్క రేడియస్ R2 చార్జ్ వచ్చి Q2 అన్నమాట. పాయింట్ ఏ వచ్చి ఇన్నర్ షెల్ పైన ఉంది, పాయింట్ బి వచ్చి అవుటర్ షెల్ పైన ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ పాయింట్ ఏ కనుక్కోవాలి, పాయింట్ బి కనుక్కోవాలి, రెండింటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా కనుక్కోవాలి. కనుక్కుందామా? చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ ఏ. పాయింట్ ఏ పైన ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు Q1 కనుక్కోవాలి, డ్యూ టు Q2 కనుక్కోవాలి. డ్యూ టు Q1 ఫస్ట్ ఏమవుతుందంటే Q1 షెల్ పైన ఉంది కాబట్టి
KQ1 by radius R1 ప్లస్ ఇప్పుడు డ్యూ టు Q2కి పాయింట్ ఏ వచ్చి లోపల ఉంది. ఓకేనా, ఇన్నర్ పాయింట్ మనం ఏ తీసుకున్నా మనకి ఏమొస్తుంది అంటే ఫార్ములా KQ బై రేడియస్ వస్తుంది మనకు. కాబట్టి KQ2 బై దీని యొక్క రేడియస్ R2 కాబట్టి బై R2 అని రాస్తాం. ఇది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ ఏ. నెక్స్ట్ సెకండ్ వన్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ బి. డ్యూ టు Q1 తీసుకున్నాం అనుకోండి, బి అనే పాయింట్ వచ్చి అవుట్ సైడ్ ద షెల్ ఉంది కాబట్టి KQ బై స్మాల్ ఆర్ అంటే KQ1 బై స్మాల్ ఆర్ ఇస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు పాయింట్ బి. ఎంత డిస్టెన్స్ ఉందంటే R2 కాబట్టి KQ1 బై R2 ప్లస్ ఇప్పుడు Q2 వల్ల ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిస్కస్ చేయాలి. ఓకేనా, దీనిపైన పాయింట్ బి ఉంది కాబట్టి సేమ్ KQ2 బై R2 వస్తుంది అన్నమాట. దిస్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ బి. నెక్స్ట్ థర్డ్ వన్, VA మైనస్ VB పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, దీంట్లో నుంచి ఇది తీసేయాలన్నమాట. దీంట్లో నుంచి ఇది తీసేస్తే మనకి ఏమవుతుందంటే KQ2 బై R2 ఇక్కడ KQ2 బై R2 రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి VA మైనస్ VB అనేది మనకి ఎంత వస్తుందంటే KQ1 బై R1 మైనస్ KQ1 బై R2 వస్తుంది. KQ1 కామన్ తీస్తే 1 బై R1 మైనస్ 1 బై R2 వస్తుంది అనమాట. దిస్ ఈస్ VA మైనస్ VB. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. లాస్ట్ ఇంకో ప్రాబ్లం చేసేసి ఈరోజు లెక్చర్ని కంప్లీట్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఒక హాలో స్పెరికల్ షెల్ ఉందన్నమాట. ఇది సెంటర్ O అన్నమాట. దీని యొక్క ఛార్జ్ ఎంత ఉందంటే Q, రేడియస్ R. ఇప్పుడు మనం దీనికి ఏం చేసామంటే దీనిపైన ఒక స్మాల్ ఏరియాని రిమూవ్ చేసాం. ఎంత ఏరియా రిమూవ్ చేసామంటే వెరీ స్మాల్ ఏరియా ఇట్ ఈస్ గివెన్ బై ఆల్ఫా 4πr² అన్నమాట. కానీ ఆ స్మాల్ ఏరియా DA మనకి ఎంత ఉందంటే ఆల్ఫా 4πr². అంటే ఆ స్మాల్ ఏరియా ఆఫ్ చార్జ్ని రిమూవ్ చేసాం, అంటే DQ చార్జ్ని మనం రిమూవ్ చేసాం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇది సెంటర్ కదా, ఇక్కడి నుంచి R/2 డిస్టెన్స్లో ఒక పాయింట్ P అనేది తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ సెంటర్ బై ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ P ఎంతో కనుక్కోవాలి. క్లియర్ స్టూడెంట్స్? దాని కనుక్కోవడం నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ క్యావిటీ ప్రాబ్లమ్స్ చాలా చేశాం కాబట్టి సేమ్ అదే మెథడ్లో చేయబోతున్నాం. ఇట్ కెన్ బి అస్యూమ్డ్ టు మేడ్ అప్ ఆఫ్ కంప్లీట్ స్పెరికల్ షెల్ ఆఫ్ రేడియస్ R. సేమ్ అదే విధంగా ఆ క్యావిటీ దేని వల్ల ఏర్పడిందంటే ఒక స్మాల్ DQ నెగిటివ్ ఛార్జ్ వచ్చి ప్లేస్ చేయడం వల్ల ఏర్పడినట్టు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ O V0 కనుక్కుందాం. ఓకేనా, పాయింట్ O అనేది ఇక్కడ ఉంది, పాయింట్ O అనేది ఇక్కడ ఉంది అన్నమాట. ఓకేనా, అట్ ద సెంటర్ మనకి ఏమవుతుందంటే దీనివల్ల KQ/R సర్ఫేస్ పై నుంచి ఎక్కడ తీసుకున్నా సరే మనకి KQ/R అనేసి వస్తుంది. ఇప్పుడు దీనివల్ల మనకి ఏమొస్తుంది చూడండి, ప్లస్ K ఇంటూ మైనస్ DQ బై ఎంత డిస్టెన్స్లో ఉందంటే R. ఒక పాయింట్ ఛార్జ్ అప్పుడు సర్ఫేసే తీసుకుందాం. ఓకేనా, K దీని ఒక ఛార్జ్ అంటే Q/R వస్తుంది. ఓకేనా, అంటే V0 ఈక్వల్స్ టు KQ/R మైనస్ K DQ/R. DQ వాల్యూ తెలుసా అంటే తెలియదు కాబట్టి మనం ఏం చేద్దామంటే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీని యూస్ చేద్దాం. చూడండి, Q అనే ఛార్జ్ 4πr² స్ప్రెడ్ అయింది, DQ అనే ఛార్జ్ వచ్చి DAలో స్ప్రెడ్ అయింది. ఓకేనా, చూడండి
q/4πr² ఈక్వల్స్ టు dq/d వాల్యూ ఎంత అంటే ఆల్ఫా 4πr², 4πr² క్యాన్సిల్. మనకి dq ఏమవుతుందంటే ఆల్ఫా క్యూ అవుతుంది. ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. మొత్తానికి నాకు v0 నాకు ఏమొస్తుందంటే kq/r మైనస్ kq∝/r అంటే v0 అంటే నాకు ఎంత వస్తుందంటే kq/r ఇంటూ 1 - ఆల్ఫా వచ్చింది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు సేమ్ ఇదే తరహాలో అట్ పాయింట్ P తీసుకుందాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ P. ఇప్పుడు ఆ పాయింట్ P మనకి ఎక్కడ ఉందంటే చూడండి, పాయింట్ P అనేది r/2 డిస్టెన్స్ లో ఉంది. దీనివల్ల పాయింట్ P దగ్గర మన ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇన్సైడ్ ఉంది కాబట్టి మళ్ళీ అదే వస్తుంది. ఎంత అంటే kq/r వస్తుంది. ఓకేనా? దీనికి పాయింట్ P ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉందన్నమాట. ఇది r/2 డిస్టెన్స్ అయితే ఇది ఎంత ఉంటుందంటే r/2 డిస్టెన్స్. చార్జ్ r/2 డిస్టెన్స్ లో ఉంది. అప్పుడు మనకి ఏమొస్తుందంటే డైరెక్ట్గా రాసిన -k dq/r/2 వస్తుంది. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ పాయింట్ మనకి ఏమవుతుందంటే kq/r మైనస్ 2k dq/r. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ పాయింట్ P ఈక్వల్స్ టు kq/r మైనస్ 2k dq ఆల్ఫా q/r. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ పాయింట్ మనకి ఏమవుతుందంటే kq/r అని కామన్ 1 - 2 ఆల్ఫా వస్తుంది. therefore v0/vp ఈక్వల్స్ టు ఇది మనకి kq/r ఇంటూ 1 - ఆల్ఫా, ఇది మనకి kq/r ఇంటూ 1 - 2 ఆల్ఫా. kq/r క్యాన్సిల్. therefore v0/vp ఈక్వల్స్ టు 1 - ఆల్ఫా/1 - 2 ఆల్ఫా. ఇది ఒకసారి జేఈలో అడిగిన క్వశ్చన్ ఎలా చేస్తున్నాం ఒకసారి గమనించండి. క్లియర్ స్టూడెంట్స్? ఈరోజు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు సాలిడ్ చార్జెస్ పేరు గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? టేక్ కేర్, బాయ్ బాయ్.